కోర్టులో తీర్పుల మీదన న్యాయమూర్తిని విమర్శించకూడదు, వ్యక్తిగతంగా ద్వేషించకూడదు, దూషించకూడదు. కానీ తీర్పు మీదన డిబేట్ జరగచ్చు, న్యాయ వ్యవస్థ మీద కూడా డిబేట్ జరగచ్చు. ఆ రూట్లో చూస్తే శాసన న్యాయ వ్యవస్థల మధ్యన పోరాటం ఇప్పుడు జరుగుతున్నటువంటిది. దాంట్లో తప్పేం లేదు. శాసన వ్యవస్థ మీద ఆధిపత్యం కూడా నాకే కావాలంటుంది న్యాయ వ్యవస్థ. కానీ శాసన వ్యవస్థలో వచ్చిన లోపం, తప్పు, ఓ దుర్మార్గం ఏంటంటే నిజాయితీ చచ్చిపోయింది, నైతికత చచ్చిపోయింది. స్పీకర్లు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ఎన్నిక అయిపోయాక పార్టీకి రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కోడెల శివప్రసాద్ చేశారు ఇంతకుముందు ఆ పని. అంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేశారు. వాళ్ళకి రాజకీయ పార్టీకి అతీతంగా చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ స్పీకర్ పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది. బట్ ఆ టైంలో అట్లా చేసుకొచ్చి, కానీ ఇక్కడ స్పీకర్ పదవిలో ఉంటూ పూర్తిగా పార్టీ కార్యకర్తలాగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ రాజకీయ నాయకుల్లాగా ఉపన్యసించడం అనేటటువంటిది అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. బట్ రాజ్యాంగ విరుద్ధం అనేటటువంటి దానికి సంబంధించింది ఎలాంటి శిక్షలు లేవు ఇందులో. అనైతికాన్ని నైతికంగా మాట్లాడుకునే రోజులు కాబట్టి ఇప్పుడు నడిచిపోతుంది. అది ఒక ఎత్తు. ఇప్పుడు తెలంగాణ స్పీకర్ గారికి సంబంధించి వాడిన పదజాలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కరెక్టేనా, ఇది డిబేట్ జరగాలి. కోర్టు ధిక్కరణ నుంచి తప్పించుకోలేరు మీరు, రేపు వారం రోజుల్లో మీరు నిర్ణయించుకోకపోతే కనుక రేపు పొద్దున ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీరు కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారో చూడండి అంటే ఏంటి, జైలు పెడతామని చెప్పేసి. ఎలాగా సుప్రీంకోర్టుకి అధికారం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే నేరుగా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు మొన్న బెంగాల్లో ఉన్నటువంటి ముకుల్ రాయ్కి సంబంధించి అట్లా తీర్పు ఇచ్చారు కదా డైరెక్ట్గా, ఏది అనర్హత వేటు వేస్తూ. మరి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం ఎట్లా ఉంటుంది. తెలంగాణలో ఇదే కేసీఆర్ ఇవాళ పోయి పిటిషన్ వేసినటువంటి కేటీఆర్ వాళ్ళ నాన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి నలుగురిని మంత్రులుగానే పెట్టేశారు, వేరే పార్టీ వాళ్ళని ఏకంగా మంత్రులుగా. దాని మీద 5 ఏళ్ళు పూర్తయినా కూడా ఏమీ తీర్పు ఇవ్వలేదు సుప్రీంకోర్టు. ఆ తర్వాత రెండోసారి గెలిచినప్పుడు కూడా 20 మంది ఎంపీలని ఎమ్మెల్యేలని వివిధ పార్టీల నుంచి లాక్కున్నారు. అప్పుడు దాని మీద పిటిషన్లు వేసినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కాంగ్రెస్ వాళ్ళు పిటిషన్లు వేసినా. మరి అది ఎట్లాంటి దుర్మార్గం? ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్యలో ఇక్కడ కూడా 4గురికి మంత్రి పదవులు ఇచ్చారు. అట్లాగే ఎమ్మెల్యేలను తీసుకున్నారు, దాదాపు 23 మంది ఎమ్మెల్యేలని. 2/3 అయితే తీసుకోవచ్చు, తప్పులేదు. 2/3 కాకుండా అట్లా తీసుకుంటే ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి. స్పీకర్లు వేయట్లేదు, రాజకీయ పార్టీల కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు, అధికార పక్షపు చెప్పు చేతలో ఉంటున్నారు. కరెక్ట్, అది అనైతికం. ఆ అనైతికం మీద చర్య తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి ఎందుకు పాటిస్తోంది? ఒక స్పీకర్ని ఈ విధంగా అనచ్చ జైల్లో పెట్టేస్తానని ఇక్కడే తేడా నడుస్తుంది. ప్రతిదీ ప్రజాస్వామ్యంలో చర్చనీయ అంశం, ఇది చర్చ జరగాల్సిన అంశం.